ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు తన స్పెట్స్‌లో కెమెరా పెట్టి ఎగ్జామ్స్‌లో చీట్ చేస్తూ ఉంటాడు. అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా అలాగే చీట్ చేస్తుంది. కరెక్ట్‌గా రిజల్ట్స్ రోజు తన తమ్ముడు అలాగే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు వచ్చి ఆ అమ్మాయే మా దగ్గర చీట్ చేసింది అని చెప్పి చాలా అవమానిస్తారు. ఆ అవమానం తట్టుకోలేక తన పైనుంచి దూకేస్తుంది. దూకినా సరే తనకేమీ కాదు. తను మళ్ళీ వారం ముందుకెళ్ళేలాగా దేవుడు వరమిస్తాడు. దాంతో ఆ అమ్మాయి అవన్నీ తలుచుకొని వీళ్ళ తమ్ముడు ఇంత బాగా యాక్ట్ చేశాడు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు వచ్చి అక్క ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి ఈ వారమే ఉంది. బాగా ప్రిపేర్ అవ్వని చెప్పి పేపర్లు ఇస్తాడు. తర్వాత రోజు స్కూల్‌కి వెళ్ళేసరికి వీళ్ళంతా ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఎలా అయినా మీ అక్కని ఏడిపించాలి అని చెప్పి. ఇంతలోపే తన ఫోన్ చూసేసరికి ఫోన్ లాక్కొని ఏంటి స్కూల్లో ఫోన్ చూడకూడదని నీకు తెలీదా? ప్రిన్సిపల్ మేడం కంప్లైంట్ ఇస్తాననేసరికి ఇంతలోపే ప్రిన్సిపల్ వస్తుంది. ప్రిన్సిపల్ వచ్చి నీకు ఒక మంచి యూనివర్సిటీలో రావాలి అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎలాగైనా అని చెప్పి బూస్టప్ ఇస్తుంది. దాంతో ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంతలోపే వాళ్ళ తమ్ముడు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చేసరికి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయట్లేదు ఈసారి అని చెప్పేసరికి వాళ్ళ తమ్ముడు వెంటనే యాక్టింగ్ చేసేస్తాడు. అక్క నువ్వు అలా అనకు, ఎందుకంటే మన అమ్మ చివరి కోరిక మనం మంచి కాలేజ్లో చదవాలి అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి కూడా ప్లీజ్ నా కాలు మీద పడి క్షమించు, దయచేసి ఎలాగైనా నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయని చెప్పి బతిమలాడుకుంటారు. ఎందుకంటే అప్పుడే వీళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి కాపీ కొట్టగలరు కాబట్టి. అప్పుడు ఈ అమ్మాయి సరే అనేసరికి వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ అమ్మాయి చాలా కష్టపడి ఒక అసైన్మెంట్ రాస్తుంది. రాసి అది పోస్ట్ చేద్దాం అనుకునే లోపే వీళ్ళిద్దరూ పోస్ట్ చేసేస్తారు. ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. అసలు వీళ్ళిద్దరికి ఎలా తెలిసింది అని చెప్పి. అప్పుడు ఈ అమ్మాయి ఎలా అయినా కనిపెట్టాలి అనుకుంటుంది. ఎలా తెలుసుకుంటున్నారు అని. అప్పుడు లైబ్రరీలో చూస్తే ఆ అమ్మాయి స్పెట్స్ లో కెమెరా ఫిక్స్ చేస్తారు. అప్పుడే తనకు అర్థమవుతుంది నేను రాసిన ఆన్సర్స్ అన్ని కెమెరా పెట్టి చూసేసి నాకన్నా ముందు సబ్మిట్ చేసేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. ఇంక ఎగ్జామ్ రోజు రానే వస్తుంది. ఆ రోజు ఆ అమ్మాయి మొత్తం ఆన్సర్స్ అని తప్పులుగా రాసిస్తుంది. తప్పులుగా రాసేసరికి వీళ్ళిద్దరూ ఆన్సర్ సబ్మిట్ చేస్తారు. ఆ విషయం తెలియక రిజల్ట్స్ రోజు గొడవ పడుతూ ఉంటారు. ఈ అమ్మాయి మా దాంట్లో కాపీ కొట్టింది, కావాలంటే చూడండి యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్స్ ఉంటాయి అని చెప్తారు. ఇప్పుడు తన గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు. ఇందులో వాళ్ళ తమ్ముడు కూడా అంటూ ఉంటాడు అవును సేమ్ ఆన్సర్స్ ఉంటాయి, కావాలంటే చెక్ చేయండి, కావాలంటే మీకు వీడియో కూడా ప్లే చేస్తాను, ఈ వీడియోలో చూడండి మేమే ముందు సబ్మిట్ చేసాం తర్వాత తను సబ్మిట్ చేసింది అని చెప్తారు. అప్పుడు అందరూ కూడా ఈ అమ్మాయి చీటర్ అనేసరికి ఒక్కసారి ఆగండి, నేను ఎగ్జామ్ పేపర్లో రాసినవన్నీ కూడా తప్ప ఆన్సర్స్, అలాగే నేను సబ్మిట్ చేసింది మొత్తం ఖాళీ పేపర్లు అని చెప్పి ట్విస్ట్ ఇస్తుంది. అది తెలిసి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు. సబ్స్క్రైబ్.